అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. భారతీయ సాంప్రదాయం ప్రకారం అమావాస్యకు ప్రత్యేకత ఉంది. ఈ నెల 29వ తేదీన మౌని అమావాస్య రాబోతుంది. మౌని అమావాస్య రోజున ఖగోళంలో 3 గ్రహాల కలయిక జరుగుతుంది. దీనివల్ల త్రిగ్రహ యోగం ఏర్పడుతుంది. బుధుడు, సూర్యుడు, చంద్రుడు కలుస్తారు. దేవగురువైన బృహస్పతి తన 9వ స్థానాన్ని ఈ 3 గ్రహాలపై ఉంచడం వలన నవపంచమ యోగం ఏర్పడుతుంది. ఈ కలయిక ఏ రాశులకు ఏ విధంగా కలిసి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిగా తులారాశి. సమాజంలో గౌరవం, హోదా పెరుగుతుంది. వ్యాపారస్తుల పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. లాభాలను ఆర్జిస్తారు. వృత్తికి సంబంధించిన జీవితంలో ముందుకు వెళతారు. మీతో పాటు మీ ఆత్మీయులు అనుకున్న వారే మీకు దగ్గరగా ఉంటారు. వీరి వల్ల మీకు సంతోషం కలుగుతుంది. ఇందులో మరొక అదృష్ట రాశి మకర రాశి. మకర రాశి వారికి భూమి లేదంటే వాహనాన్ని కొనుగోలు చేస్తారు. కొత్త భవనాన్ని కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది. డబ్బుకు సంబంధించిన సమస్యలు కొన్నాళ్ళుగా ఉన్నాయి. అవన్నీ ఈ సమయంలో పరిష్కారమవుతాయి. ఇక 3వ రాశి వృషభ రాశి. వృషభ రాశి వారు ఏ పని తలపెట్టినా దానికి జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి చాలా బలంగా మారుతుంది. పని చేసేటప్పుడు ఉండే ఆటంకాలన్నీ తొలగిపోతాయి. జీవితంలో ఇబ్బందులుండవు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. ఇది కూడా ఆర్థిక లాభాన్ని కలిగిస్తుంది. ఇక 4వ అదృష్ట రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. ఆర్థికంగా స్థిరపడతారు. వివాహ జీవితంలో అన్నీ అనుకూలంగా ఉంటాయి. వ్యాపారస్తులకు కూడా ఇది మంచి సమయం. ఉద్యోగస్తులకు వారి కార్యాలయాల్లో పై అధికారుల నుంచి మద్దతు లభించడంతో పాటు పనితీరుపై ప్రశంసలు లభిస్తాయి. ఈ త్రిగ్రహ యోగం వీరి జీవితంలో మంచి మార్పులకు కారణమవుతుంది. చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.